మార్చి 15వ తారీఖు నుండి జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో విద్యార్థులు ఎటువంటి అసౌకర్యానికి గురవకుండా పరీక్ష కేంద్రాలలో సరైన సదుపాయాలు ఏర్పాటు చేయాలని పీడీఎస్యు చర్ల మండలం నాయకులు మునిగెల్ల శివప్రశాంత్ డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల డీవీకే భవనంలో జరిగిన సమావేశంలో శివప్రశాంత్ మాట్లాడుతూ చర్ల మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు నిర్వహిస్తున్న పరీక్ష కేంద్రంలో మౌలిక సదుపాయాలు అందించాలని, విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లో కరెంటు సదుపాయం కల్పించాలని, ఫ్యాన్లు, లైట్లు, బెంచీలు అన్ని పరిశీలించాలని, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించాలని కోరారు. రేపు జరగబోయే ఇంటర్మీడియట్ విద్యార్థులకి మౌలిక సదుపాయాలు అందించాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చర్ల మండలం సెంటర్ అనేక సంవత్సరాల నుంచి మాస్ కాపీయింగ్ జరిగిద్దని చెప్పేసి అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలకి తావు లేకుండా, మాస్ కాపీలకి తావు లేకుండా వాళ్ళకి విద్యార్థులకు సంబంధించిన సదుపాయాలు, మంచినీరు సమస్య, అట్లాగే ఫ్యాన్స్ కానీ, లైట్స్ కానీ, ఇతర సంబంధించిన బాత్రూమ్స్ కానీ, అక్కడ వాష్రూమ్స్, లేడీస్, బాయ్స్ సంబంధించిన వాళ్ళ సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈ పరీక్ష కేంద్రాలని నిర్వహించాలి. దాంతోపాటు విద్యార్థులకు ఎవరైతే ఈ సంవత్సర కాలం మొత్తం చదువుకొని వచ్చి పరీక్ష కేంద్రాల్లో రాసే విద్యార్థులకి మాస్ కాపీని అందిస్తూ అక్కడ ఉన్న కాలేజీ సంబంధించిన లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో విద్యార్థుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పేసి కూడా అనేక సందర్భాలలో ఆరోపణలు వచ్చాయి. అదే దాంతో పాటు ఇది ఇప్పుడు కూడా అదే పద్ధతిలో కొనసాగిస్తే ఇది సరైనది కాదు. కాబట్టి ఖచ్చితంగా పీడిఎస్ నుంచి ఖండిస్తా ఉన్నాం. విద్యార్థులకు ఎట్లయితే వాళ్ళకి సదుపాయాలు కల్పించాలి, దాంతో పాటు నోడల్ ఆఫీసర్ గారు ఎవరైతే ఉన్నారో జిల్లాధికారి గారు ఖచ్చితంగా చర్ల మండల కేంద్రంగా వాళ్ళ యొక్క దృష్టి పెట్టాలి. ప్రత్యేకమైన దృష్టి పెట్టి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలంటే ఈ పరీక్ష కేంద్రాల్లో ఖచ్చితంగా పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పరీక్ష కేంద్రాలలో ఎటువంటి సౌకర్యాలు లేకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆందోళనకి పరీక్ష కేంద్రం దగ్గర ఆందోళన చేస్తామని కూడా ప్రభుత్వాన్ని, అధికారుల్ని హెచ్చరిస్తా ఉన్నాం.